తదుపరి రాశి సింహరాశి. దైవపరమైన యాత్రలు చేస్తారు, పూజాది కార్యక్రమాల్లో పాల్గొంటారు, ఇంట్లో శుభకార్యాలు నెరవేరుస్తారు. అందునిమిత్తంగా ధన వ్యయం కొంచెం ఎక్కువ అవుతుంది, ఒత్తిడి తగ్గుతుంది. శ్రమించి చదివిన విద్యార్థులకు మంచి శుభాలు చేకూరుతాయి. మీరు అనుకున్నట్టుగా మీరు ఎక్కడ చదవాలనుకుంటారో విదేశాల్లో కానీ ఇక్కడ కానీ చదవాలనుకున్న వాళ్ళకి చాలా చక్కని అనుకూలమైన సమయము. మెడిసిన్, లా, ఇంజనీరింగ్ విద్యార్థులకు ర్యాంకుల పంటలు వస్తాయి. మీకు జ్ఞాపక శక్తి మరింత మెరుగుపడుతుంది. కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీకు గతంలో కన్నా ఇప్పుడు ఎక్కువగా వస్తాయి. మిత్రవర్గంలో మీకు అనుకూలత ఉన్నాయి, శత్రువులు కూడా మిత్రులయ్యే అవకాశం ఉంది. ఈ రాశిలో ఉండే వ్యాపారస్తులకు కానీ ఉద్యోగస్తులకు కానీ మిగతా రంగాల్లో ఉండే వ్యవసాయదారులకు కానీ అందరికీ కూడా ఫలితాలు ఒకంత బాగున్నది. అంటే లాభము కాదు, నష్టము కాదు. నష్టానికన్నా లాభాలే ఎక్కువ వచ్చేటట్టుగా ఈ రోజు మీ యొక్క రాశి ఫలితం చాలా చక్కగా ఉంది. అయితే విదేశాలు వెళ్ళి చదువుకోవాలని అనుకున్న వాళ్ళకి ఈ రోజు మంచి రోజు. మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. వ్యాపారస్తులకు కాంట్రాక్ట్ వ్యాపారం కలిసి వస్తుంది. గతంలో ఏమైనా మీ భాగస్వామితో కనుక ఇబ్బందులు ఉంటే కనుక అవి ఈ రోజుతో సమసిపోతాయి. తర్వాత వ్యవసాయదారులకు అన్ని రకాల పంటలు చేతికి వచ్చి వారికి లాభాలు వచ్చేటట్టుగా కనబడుతోంది. ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు గతంలో కన్నా ఈ రోజు మీకు అంది వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ రాశిలో ఉండే స్త్రీలకు ఒకంత అనారోగ్య సూచన కనబడుతోంది కాబట్టి మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ఈ రాశిలో ఉండే స్త్రీలు వివాహ ప్రయత్నాలు ఏమైనా చేసుకున్నట్టయితే కనుక మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఆ దిశగా ప్రయత్నం చేయండి. సంతానం కోరే స్త్రీలు మాత్రము ఈ రోజు వదిలేసి తదుపరి రోజు మీరు ప్రయత్నం చేయండి. ఈ రోజు ప్రార్థన మాత్రం చేసుకోండి. ప్రార్థన అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం కానీ చేసుకుని సంకల్పం చెప్పుకుని ఆ దిశగా మీరు ప్రయత్నం చేస్తే మీకు సంతాన యోగం కలుగుతుంది. వివాహం కోరే వాళ్లకు ఈ రోజు అత్యంత అనుకూలమైనది. మీరు ఆ దిశగా ప్రయత్నం చేయవచ్చు. తరువాత ఈ రాశిలో ఉండేవారు ఏదైనా కీలకమైన పనికి కానీ లేదా కొత్త పని ప్రారంభించాలనుకుంటే కనుక చాలా చక్కని సమయము. మీ జన్మ నక్షత్రానికి సరిపడా శుభతిథులు చూసుకొని ఆ సమయంలో కనుక మీరు ప్రయత్నం చేసినట్టయితే కీలకమైన పనులు మీకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. కోర్టు పరంగా అన్నీ మీకు అనుకూలమైన తీర్పు వచ్చేటట్టు ఉంది. తర్వాత అనుకోని ఆకస్మిక ఒక శుభవార్త మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నట్టు, ఎప్పటి నుంచో అనుకూలంగా అంటే మీకు దాని గురించని ప్రయత్నం చెయ్యకుండానే మీకు అనుకూలంగా వచ్చేటట్టు ఈరోజు కనబడుతోంది. కాబట్టి ఈ రాశిలో ఉండే అన్ని రంగాల వాళ్లకు కాలభైరవాష్టకము చెప్పదగిన సూచన. ఎరుపు రంగు వస్త్రం కానీ మీకు అనుకూలమైన రంగులు ఎరుపు రంగు, నీలం రంగు, నలుపు రంగు. ఈ 3 రంగులు కనుక మీరు ఉపయోగించుకుని ఏదైనా పనికి వెళ్ళాలి అనుకున్నా, ఏదైనా పనిని ప్రారంభించాలనుకున్నా ఈ రంగు వస్త్రాలను ధరించి కనుక మీరు వెళ్ళినట్టయితే శుభం చేకూరుతుంది. ధనాదాయం బాగున్నా కానీ ఆదాయానికి మించిన ఖర్చులు కనిపిస్తున్నాయి. తలచిన పనులకు చిన్న చిన్న ఆటంకాలు వస్తాయి, అయినప్పటికీ పూర్తవుతాయి. మనోధైర్యాన్ని వదలకండి. ఉదర సంబంధమైన బాధలు వచ్చేటట్టుగా ఉంది కాబట్టి ఆరోగ్యం పట్ల, ఆహారం పట్ల శ్రద్ధ వహించండి. విలువైన వస్తువులు పాడవడం కానీ లేదా పోగొట్టుకోవడం కానీ జరుగుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. మనశ్శాంతి లోపం కనిపిస్తోంది. అది ఎందువల్ల ఏమిటి అనేది మీరు విచారణ చేసుకుని చాలా జాగ్రత్తమైన నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగిన సూచన. తదుపరి రాశి కన్యరాశి. ఈ రాశి వారికి వ్యాపారంలో లాభాలు ఉన్నప్పటికీ ధన వ్యయము, ఇబ్బందులు కనబడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఆరోగ్యం గతంలో కన్నా మీకు ఈ రోజు చాలా చక్కగా ఉంటుంది. స్నేహితులతో విహారయాత్రలు, విందు భోజనాలు చేస్తారు. కొన్ని అనుకోని బాధ్యతలు మీ నెత్తి మీదకి ఈ రోజు వచ్చే అవకాశం కనబడుతోంది. దాన్ని మీరు తీసుకోగలిగితే ఒప్పుకోండి, లేదు అంటే కనుక భవిష్యత్తులో దానివల్ల మీకు చిక్కులు చిరాకులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా సంయమనంతో, సమయస్ఫూర్తితో ఈ నిర్ణయాన్ని మీరు తీసుకోండి. అయితే నిరుద్యోగులకు ఇది అత్యంత అనుకూలమైన సమయము. ఉద్యోగులకు కూడా చాలా చక్కని సమయము. వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు, మిగతా అన్ని రంగాల్లో ఉండే వాళ్ళకి కూడా ఈరోజు చాలా అనుకూలమైన సమయము. మీరు ఏ పని, కీలకమైన పని కానీ లేదా ఇంపార్టెంట్ పని మీకు తప్పదు అది చెయ్యాలి అని అనుకుంటే కనుక ఈరోజు అత్యంత శుభప్రదము. మీరు ఆ దిశగా ప్రయాణం చేయండి. తర్వాత ఈ రాశిలో ఉండే అన్ని నక్షత్రాల వాళ్ళు చాలా అనుకూలమైన రోజు కాబట్టి మీరు ఏ పని ప్రారంభించాలన్నా ఈరోజు ప్రారంభించండి. విదేశాలు వెళ్ళాలి అని అనుకున్న వాళ్లకు ఈరోజు అత్యంత అనుకూలమైన కాలము. ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఈ రాశిలో ఉండే వారికి ధనము,
ఇల్లు అంటే కొంతమంది పాత ఇల్లు కూడా కొనుక్కునే అవకాశం ఉంది కాబట్టి పాత ఇల్లు కొనుక్కునే వాళ్ళు దాని గురించి కొంచెం మంచి చెడ్డ విచారించి మీరు కొనుక్కునే ఏర్పాటు చేసుకోండి. తర్వాత వాహనాలు కూడా కొనుక్కునే అవకాశం ఉంది కాబట్టి ఎట్లాంటి వాహనాలు తీసుకోవాలి అంటే పాతవా కొత్తవా అనేది మీరు యోచన చేసి తీసుకోండి. తర్వాత ఈ రాశిలో ఉండేవాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు ఆంజనేయ స్వామి మంత్రం కానీ లేదా కాలభైరవుడి మంత్రం కానీ చెప్పుకొని మీరు బయటికి వెళ్ళినట్టయితే అన్ని రకాలుగా అనుకూలంగా కనబడుతోంది. తర్వాత మూడో ఇంట రవి బుధులు సంచరించడం వల్ల, నాలుగో ఇంట శుక్రుడు సంచరించడం వల్ల, 11వ ఇంట కుజ సంచారం వలన బంధు దర్శనము సంతాన మూలకంగా మీకు మంచి అభివృద్ధి కనబడుతుంది. దేశ సంచారము శరీరంలో అలసట ఒకంత కనబడుతోంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రాశిలో ఉండే వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులకు కానీ ఒకంత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి కొంచెం ఒత్తిళ్లు వచ్చే అవకాశము, రైడింగ్ జరిగే అవకాశము, ఇతరత్రా ప్రభుత్వం వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. సద్గోష్ఠి కలుగుతుంది. ముఖ్యమైన మనుషులను మీరు సందర్శనం చేస్తారు. సంఘంలో పలుకుబడి కలిగిన వారి యొక్క దర్శనము, వారితో పరిచయము ఏర్పడుతుంది. తద్వారా మీకు లాభాలు కలిగే అవకాశం కనబడుతోంది. మీరు ఈరోజు జపించవలసిన మంత్రము ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించండి. అన్ని రకాల పనులకు ఆటంకం లేకుండా జరుగుతుంది. ఇది ఈరోజు ఈ రాశి వారికి దిన ఫలితము. తదుపరి తులారాశి వారికి, ఈ రాశి వారికి ఆదాయం మెరుగైనప్పటికీ కూడా వ్యాపారపరమైన ఇబ్బందులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి కూడా అధిక మానసిక ఒత్తిడి కలుగుతుంది. మీ యొక్క అధికారుల వల్ల మీరు తలనొప్పి వచ్చేటట్టుగా కనబడుతోంది. అంటే వారు మిమ్మల్ని వేధించే దిశగా మాటలు అనడం కానీ అపరిందలు పడడం కానీ ఇట్లాంటివి కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. మీ సహోద్యోగులతో ఈరోజు ఎటువంటి మాట తోలకుండా అంటే మంచిగా సమన్వయంగా మాట్లాడండి. తద్వారా చిక్కులను మీరు అవాయిడ్ చేయొచ్చు. అయితే పెద్దవారి ఆరోగ్యం పట్ల ఆందోళనకరం వైన వార్తలు వినడం కానీ వారి యొక్క ఆరోగ్యము మీకు ఆందోళన కలిగించడం కానీ తద్వారా ధన నష్టం అయ్యే అవకాశం కనబడుతోంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. తర్వాత దైవపరమైన యాత్రలు చేసే అవకాశము ఈరోజు కనబడుతోంది. ఇంట్లో శుభ కార్యక్రమానికి సంబంధించిన ఆలోచనలు ఏవైనా చేసినట్టయితే అంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఏ శుభకార్యం చేయాలని అనుకున్నా ఈ రోజు మీరు సంప్రదింపులు చేసుకున్నట్టయితే మీ కుటుంబ సభ్యులతో మాట్లాడుకున్నట్టయితే అవి సక్సెస్ అయ్యేటట్టుగా ఉన్నాయి కాబట్టి చాలా మంచి నిర్ణయాలు తీసుకోండి. తర్వాత కోర్టు పరంగా మీకు ఏవైనా గతంలో చిక్కులు ఉంటే కనుక అవి తీరిపోతాయి. ఈరోజు అత్యంత అనుకూలమైన రోజు ఈ తులారాశి వారికి. తర్వాత ఈ రాశిలో ఉండే ప్రతి రంగం వారికి ఫలితాలు చాలా చక్కగా అనుకూలంగా ఉన్నాయి. గతంలో ఆగిపోయిన పనులు ఈ రోజు మీకు శుభాన్ని కలిగించేటట్టుగా ఉంది కాబట్టి కొత్త కార్యక్రమాలు ఏమైనా చేయాలని అనుకుంటే ఈ రోజు చక్కగా నిర్విఘ్నంగా మీరు ఆ ప్రయత్నం చేయవచ్చు. తర్వాత రెండో ఇంట రవి బుధ ఉండడం వల్ల, మూడో ఇంట శుక్ర సంచారము, 10వ ఇంట కుజ సంచారము ఉండడం వల్ల మీకు శిరస్సుకు సంబంధించినటువంటి చిన్న చిన్న ఇవి కానీ అంటే రుగ్మతలు కానీ శిరస్సుకు సంబంధించినటువంటి అనారోగ్య సూచన కనబడుతోంది కాబట్టి మీరు సూర్యుడి యొక్క ఆరాధన చేయండి. సూర్యుడి యొక్క అభిషేకాలు అంటే సూర్యుడికి సంబంధించినటువంటి ఏ స్తోత్రాలైనా చదవడం చేయడం వల్ల శిరస్సుకు సంబంధించినటువంటి రుగ్మతలు రాకుండా ఉంటుంది. బంధుప్రీతి ఉంటుంది. ఇష్టకార్య సిద్ధి ఈరోజు మీరు చేయగలుగుతారు. మంచి వారితో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు మాత్రము నష్టాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వ్యాపార విస్తరణ కానీ కొత్త వ్యాపారాలు చేతికి తీసుకోవటం కానీ చేయకుండా ఉండడమే ఈ రోజు చెప్పదగిన సూచన. ఇవి ఈ రాశి వారికి దిన ఫలితము. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి కష్ట నష్టాలు అన్నీ తొలగిపోయి అన్నీ చాలా చక్కగా ఉన్నాయి. మీరు కోరిన కోరికలు తీరే అవకాశము ఈ రోజు మీకు కలుగుతోంది. బంధుమిత్రులతో నూతన ఉత్సాహంతో మీరు పాల్గొంటారు. శుభకార్యాలు చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంది. ధన, వస్తు, వాహన, ఆభరణాలు, గృహము, భూమి కొనే అవకాశం కనబడుతోంది కాబట్టి మీరు చక్కగా ఆ ప్రయత్నాలు చేసుకోండి. వ్యాధులు ఏవైనా గతంలో ఉండుంటే కనుక ఈరోజు తగ్గుముఖం పడతాయి. చాలా ఆనందంగా కూడా ఉండగలుగుతారు. ఆర్థికంగా మీకు మంచి వెసులుబాటు ఈ రోజు రాబోతోంది. మీరు ఎవరికైతే ఇచ్చి ఉన్న డబ్బును వదిలేసుకున్నారో ఇంకా రాదు అని అనుకున్నారో
వారికి వారు పిలిచి మరీ మీకు డబ్బు ఇచ్చే అవకాశం ఈ రోజు కనబడుతోంది. మానసికంగా చాలా సంతోషంగా ఉంటారు. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు అత్యంత అనువైన కాలము. మీరు ఏదైనా విదేశాలు వెళ్ళి చదువుకోవాలన్నా లేదా ఏదైనా మీకు నచ్చిన కాలేజీలో చదవాలి అని అనుకున్నా ఈరోజు మీరు శుభ్రంగా చక్కగా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మీకు అనుకూలంగా స్పందించే అవకాశం కనబడుతోంది. లా, మెడిసిన్, ఇంజనీరింగ్ విద్యార్థులకు ర్యాంకులు సాధించే అవకాశం ఉంది. విదేశాలు వెళ్ళి చదువుకునే అవకాశంగా ఉంది కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు. శుభ అశుభ ఫలితాలు అంటే మిశ్రమంగా ఉన్నాయి కాబట్టి మీరు ఈ రోజుకి ఏదైనా పని ఉంటే కనుక అది వాయిదా వేసుకోండి. భాగస్వామి వ్యాపారంతో ఒప్పందాలు మీరు ఈ రోజు పెట్టుకోవద్దు. తరువాత ఈ రాశిలో ఉండే స్త్రీలకు ఆరోగ్యం పట్ల కానీ లేదా మీ ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే కనుక వారికి ఉద్యోగంలో కూడా కొన్ని ఒడిదుడుకులు కనిపిస్తోంది. కుటుంబంలో అసౌఖ్యం ఉంటుంది. లేని అపనిందలు మీరు చెయ్యని పనికి అపనిందలు పడే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి. ఎవరికైనా సలహాలు ఇవ్వాలి అని అనుకుంటే ఈరోజు ఇవ్వకండి. తప్పించుకునే ధోరణి మాత్రం మీరు చెయ్యండి, ఎందుకంటే అనుకూలంగా లేదు కాబట్టి. తర్వాత మీకు ఆర్థికంగా స్త్రీలకు ఆకస్మిక ధనలాభం కలగబోతోంది. అది ఎలా అంటే మీ తాత ముత్తాతల వైపు నుంచి కానీ లేదా మీ తల్లిదండ్రుల వైపు నుంచి కానీ కోర్టులో ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న ఆస్తి అది మీకు వచ్చే అవకాశం ఈరోజు కనబడుతోంది. శుభవార్తలు వింటారు. మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. ఈ రాశిలో ఉండే స్త్రీలు మాత్రము ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త వహించండి. మోకాళ్ళకి సంబంధించి ఎముకలకు సంబంధించి కొంచెం రుగ్మతలు వచ్చేటట్టుగా డాక్టర్లని పర్యవేక్షణలోకి వెళ్ళే అవకాశం కనబడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు వ్యవహరించండి. ఈ రాశిలో ఉండే వాళ్ళకి ఈరోజు చెప్పదగిన దైవారాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోండి. మీకు అన్ని రకాలుగా శుభాలు కలుగుతాయి. చిన్న చిన్న అడ్డంకులు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన సూచన.